లక్ష్మి సరస్వతులు వచ్చి తమ భక్తులను తమ కసపమని కోరారు. అంత అనసూయమాత తన కమండలంలోని నీటిని తీసి మంత్రించి త్రిమూర్తులను యథారూపులుగా చేసింది. అంత త్రిమూర్తులు అత్రమహర్షిని అనసూయమాతను గాంచి నీకేం కావాలో కోరుకోమని అడిగారు. అంత అనసూయమాత అత్రమహర్షి నీ ముఖ్య అంశంతో కూడిన త్రిమూర్తులు 3 శిరముల 6 కరముల అవతరించిన చివరకు బాలుడు మేడం
నిజంగా మనందరి అదృష్టం మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మనందరూ ఉండగా గణేష్ గారు చెప్పినట్టుగా మనదంతా దత్త కుటుంబం, ఒకే కుటుంబం. ఇదివరకు మన కథలో చెప్పుకునేవాడు. అలాగే ఆ రోజున ఇక్కడ మా సన్మానం జరిగిన రోజున 1000 మంది సుమారుగా అన్న సందర్భం కూడా జరిపించారు. ఇక్కడ ఆ ప్రభావమే ఈ మనడి వరకు ఒరిస్సాలో చెప్పొచ్చాం. భువనేశ్వర్, బరంపురం, పర్లాకుడి అక్కడ కథలు చెప్పి స్వామిజీ వస్తున్నారని తెలిసి పిఠాపురం రావడం జరిగింది. మళ్ళీ ఎదుటి నుంచి కూడా వరుసగా కథలు ఉన్నాయి. నేను, మా వారు, మా అబ్బాయి నేను చెప్పుకుంటాం. అయితే నేను మా మనవలు ఇందులో సెంటర్ చెప్పిన అబ్బాయి వీడు ప్రకాష్ దత్త, మా అమ్మాయి కుమారుడు. మా అమ్మాయి కూడా స్వామీజీ వారి చరిత్ర కథలు చెప్పింది. మా అమ్మాయి కుమారుడు ప్రకాష్ దత్త. వీడు స్వామీజీ వారి అనుగ్రహంతో, స్వామీజీ వారి పుణ్యం ఫలం, మాకు ఈ పుణ్యఫలం దక్కింది. స్వామీజీ వారి ఆశీస్సులతో మా అమ్మాయికి కూడా పుట్టాడు. మా అమ్మాయి కూడా స్వామీజీ వారి చరిత్ర కథలు చెప్పేది. అలాగే రాజకీయం, వీడి పేరు సుబ్రహ్మణ్య దత్త. చెప్పినటువంటి వేరే వాడి పిల్లలు వీడి పేరు సుబ్రహ్మణ్య దత్త అని పేరు పెట్టాము. వీడు రాజకీయం చెప్పాడు. ఈ బాబు వీడు తేజ దత్త. తనకు కూడా మరి ఆశయం చెప్పి చాలా చోట్ల కథలు చెప్తున్నారు. వీళ్ళు బాలస్వామి వారు ఆంజనేయ చరిత్ర వీడి కథ ప్రాక్టీస్ ఇవ్వమని చెప్పారు. మన పిఠాపురం వచ్చినప్పుడు బాలస్వామి వారు ఆంజనేయ కోరుకుంటున్నాం కూడా. చేత మా కుటుంబం స్వామిజీ వారి సేవ చేసుకుంటున్న కుటుంబాన్ని మనం చేసుకుంటూ మాకు ఈ అదృష్టాన్ని, పిల్లలకి ఈ అదృష్టాన్ని, అంటే మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మరి 50 ఏళ్ళు దాటిపోయా. మా వారికైతే ఎంఎస్సి స్వామిజీ వారి యొక్క పాదసేవ, పాద పుష్పాల్లో ఒక రేపుల్లాగా వీళ్ళు కూడా కార్యక్రమం చేయడానికని నేర్చుకుంటున్నాం. వీడికి మాకు అదృష్టాన్ని కలిగజేసినటువంటి గణపతి రామచంద్ర స్వామీజీ వారికి జయగురుదత్త. ఇప్పుడు మనం స్వామీజీ గానం చేసినటువంటి అత్యద్భుతము, అతి శక్తివంతమైనటువంటి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని వినబోతున్నాం. అందరూ శ్రద్ధగా ధ్యానం చేస్తూ శ్రీచక్రార్చన చూస్తూ కవచం అందరూ కూడా వినండి. జయగురుదత్త. रक्षतात् मणिपूरकं पात्वङ्घ्री तीर्थपावनः सर्वाङ्गं पातु सर्वात्मा प्रोवाण्यमतु केशवः शर्मं कर्माम्बरः पातु रक्तं भक्तिप्रियोऽवतु मांसं मांसकरः पातु मज्जा मज्जात्मकोऽवतु अस्मिन् स्थिरधिपायात् वेदां वेदाः प्रपालयेत् शुक्रं शुक्रकरः पात्वीशः पासु ज्ञानेन्द्रियाण्यजः बन्धून् बन्धूत्तमः पायात् शत्रुभ्यः पातु शत्रुजित् गृहारामधनक्षेत्र पुत्रादीन् शङ्करोऽवतु भार्यां प्रकृतिवित् पातु पश्वादीन् पातु शान्यभृत् प्राणान् पातु प्रदानज्ञो भक्ष्यादीन् पातु भास्करः सुखं चन्द्रात्मकः पातु दुःखात्पायां सर्ववैरिभृत् वराहः पातु वारुण्यां वायव्यां प्राणदोऽवतु सौवेर्यः पटे शृणुयादपि वज्रकाय चिरञ्जीवी दत्तात्रेयोगत्मब्रुवम् त्यागी भोगी महायोगी सुखदुःख विवर्जितः सर्वत्र सिद्धसङ्कल्पो जीवन्मुक्तोऽद्य वर्तते वज्रकवचं समाप्तम् ध्वजद्रुतलदागन्ते ध्वजनेगणसेविते ध्वजन्ते दर्शकां विद्य राजराजेश्वरिष्ठदे बाणतूणेन सन्धात्
मातृबाणजित्कर पूजिते बाणं ते दर्शकां गिद्य भाग्यदे वरवर्णिनी दुर्लभे दुर्गमे दुर्गे दुर्गकष्टनिवारिणी दर्पणं दर्शकां गिद्य दुराकार विघातिनी दर्पणं दर्शयामि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यस्वज्जुहोराणमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम सोमो वा एतस्य राज्यमादत्ते देवसुवामेतानि हवीगुंषि भवन्ति एतावन्तो वै देवानागं सवाः त एवास्मै सवान् प्रगच्छन्ति त एनं पुरः सुवन्ते राज्याय देवसु राजा भवति यो वेदादौ स्वरः प्रोक्तः జై గురుదత్త. పరమ పూజ్యులైనటువంటి శ్రీ 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 ఉత్తరపు చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వాగత సుమాంజలి సమర్పిస్తూ స్వామివారిని సత్కరించవలసిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ తేతల రామారెడ్డి గారిని, బొరుగుపూడి శాసనసభ్యులు శ్రీ చిట్టూరు రవీంద్ర గారిని स्वामी लक्ष्मी माता जी की, दत्तात्रेय अवतार मूर्ति की, सच्चिदानंद सद्गुरु महाराज की. అటువంటి సద్గురువుల్లో ఆది గురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపుడై, త్రిమూర్తుల యొక్క ఏకరూపుడై యుగ యుగాల అన్ని జీవుల్లో భగవంతుల స్వరూపంగా భావించాలి, అన్ని వస్తువుల నుంచి మంచి లక్షణాలను స్వీకరించాలి అనేటువంటి గారికి వారితో ఉన్నటువంటి పరిచయాలకు నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈ దేవాలయం కేవలం దత్తాత్రేయ స్వామి కాకుండా మరొక 4 ఉపదేవాలయాలు కూడా ఇవాళ ఇక్కడ మనం స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేసుకున్నాం. దాంట్లో ప్రధానంగా లక్ష్మీ గణపతి ఈ ఉపాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి స్వామివారు అభిజ్ఞ ఇచ్చారు. అలాగే జ్ఞాన సరస్వతి దేవాలయం, సాధారణంగా సరస్వతి దేవాలయాలు మనం చాలా తక్కువ చూస్తాం. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భాష ఆ దేవి సన్నిధిలో ఎప్పుడు వీలైతే అప్పుడు నిరంతరం అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ పొలమూరులో ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయంలో మన యొక్క చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడం ద్వారా వారు భవిష్యత్తులో ప్రముఖమైనటువంటి విద్యావేత్తలుగా జ్ఞాన సుసంపన్నులుగా తయారవుతారనేటువంటి ఆకాంక్షతో ఇక్కడ ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక చక్కటి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులే ఉండాలి, సత్యవాక్ పాలన చేసే వ్యక్తులే ఉండాలి, ఒకరినొకరు ప్రేమాభిమానాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి భావం విసర్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కోదండరామ స్వామివారి దేవాలయం ఇక్కడ నిర్మించబడింది. ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ నవగ్రహాల కోసం కూడా మోకమ్మడిగా 9 గ్రహాలకి ప్రదక్షిణ చేసి పూజ చేసుకోవటమే కాకుండా విడివిడిగా ఎవరికైనా వేరే వేరే గ్రహాల ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయనేటువంటి భావం ఉంటే ఆ గ్రహానికి ప్రత్యేకించి ఇక్కడ పూజలు ప్రదక్షిణలు చేసుకునేటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆశీర్వచనాలు, అలాగే మన గణపతి సత్యానంద స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పుష్కలంగా లభించడం వారికి మనకే కూడా అదృష్టం. చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ఈ కుటుంబంలో వీరు ఆల్రెడీ సరస్వతి మానసపుత్రులు,
డాక్టర్ గారు వెంకట్రావు గారు డాక్టర్గా, కుమార్ గారు ఇంజనీర్గా ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించిన తర్వాత ఇటీవల కాలంలో లక్ష్మీ మనసుతులుగా వారు ధన సంపాదన మార్గంలో కూడా ఒక స్థాయికి చేరుకుంటూ తాము సంపాదించిన ధనాన్ని వారి కోసం అనేక మంది కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. చాలా మంది కార్పొరేషన్ చైర్మన్స్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, అధికారులు ఇక్కడికి వచ్చేశారు. మరి దాసరి నారాయణరావు గారు కానీ, లేదా రాయపాటి సాంబశివరావు కానీ, హర్ష్ కుమార్, అలాగే రామకృష్ణ లాంటి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమావేశాలతోటి ఇతరత్ర ఈ ప్రజా పదం కార్యక్రమాల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల నిమిత్తం వారు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ కూడా ఢిల్లీ నుంచి ఆర్పిఎన్ సింగ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులు ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ ఈరోజు ఈ పొలంలో శ్రీ గురు దత్తుడు ప్రతిష్ట, ఆ ఉత్సవాన్ని మనం చేసుకుంటాం. ధూపదీప నైవేద్యాన్ని పెట్టడం లేదే, ఇది పాపం రాగా? ఆలయాలు కట్టి కమిటీలు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకొని కొట్టుకుంటున్నారు కదా, పాపం రాదా? భక్తి తగ్గిపోదా? ఈ కొత్త ఆలయాలు కట్టే బదులు జీర్ణోద్ధారం, పాత ఆలయాలని జీర్ణోద్ధారం ఎందుకు చేయకూడదు? అనేటువంటి ఆలయాలకు భక్తి ఉంటుందా అని ఈ ప్రశ్న మమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది. దీనికి ఒక్కటే సమాధానం, పరమాత్ముడి యొక్క సృష్టి అపారమైనది. ఈ సృష్టిలో అపారమైనటువంటి ఈ జనంలో భావాలు అతీతమైనటువంటి భావాలు. ఎప్పుడు నల్లావుకు నల్లపాలు, తెల్లావుకు తెల్లపాలు, ఎర్రావుకు ఎర్రపాలు ఎప్పుడు పిండుతుందో అప్పుడు ఈ దేవుళ్ళంతా ఒకటి అవుతారు. అంతవరకు కాదు, సాధ్యం లేదు. కావటం ఎప్పుడు భాషలన్నీ ఒకటి కాలేవో, మన భావాలంతా ఒకటి కాలేవో, మనం అనుకున్నామంతా కూడా ఇప్పుడు ఉండే భావాలన్నీ కూడా ఒకటే భావం అని ఊరికినప్పటికీ కూడా మీ మనస్సుల్లో ఏమిటేంటో జరుగుతున్నాయి. ఇక్కడ నా మాట వింటున్నారు, ఏమేమిటో. కొద్దిమందికి నీళ్లు తాగాలని, కొంతమందికి వెళ్ళిపోవాలని, కొద్దిమందికి తొందరగా అయిపోతుందని, కొద్దిమందికి వీళ్ళ చుట్టూ ఏమిటి అని, కొద్దిమందికి స్వామిజీ మాట్లాడాలని, కొద్దిమందికి ఇంత వీళ్ళు ఎందుకు వచ్చామని, కొద్దిమందికి ఏదో జనవరిలో పెట్టుకుంటే బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు భావాలు ఉన్నాయని అనుకో. కొద్దిమందికి పిల్లలకి పరీక్ష అని. అప్పుడు ఇవన్నీ కూడా ఒకే దేవుడిని మనం అనుకోవచ్చు. ఇది కాదు కదా, ఇది వీళ్ళేది సృష్టి. ఇది సృష్టి పద్ధతి ఇట్లే జరగాల్సిందే. ఈ నంగాళ్ళు పెట్టాల్సిందే, మనం ఇన్ని దేవతలను కట్టుకోవాల్సిందే, మనం ఇన్ని భావాలతో మనం పూర్తవుతుంది. మన తత్వమే ఎటువంటిది, మన కర్మ ఎటువంటిది, మనం ఏమీ చేయలేము. ఎన్ని యుగాలు వచ్చినప్పటికీ కూడా ఆడి సృష్టి అది. ఆడి సృష్టిలో మనం అంతా అనుభవిస్తున్నాం. పాత ఆలయానికి అదొక్కటి మాత్రం గట్టిగా మనం మాట్లాడుకోవచ్చు. అంతేగాని కొత్తది కట్టకూడదు అనటానికి అధికారం లేదు మనకు. విమర్శ చేయటానికి వీలు లేదు. నువ్వు ఎప్పుడు విమర్శ చేస్తున్నావో దానికి ఏదైనా దీపానికి ఏదైనా కావాలంటే నీ శక్తిగా ఒక నమస్కారం చేసి ఏమైనా సహాయం చేయొచ్చు. అంతేగాని కూర్చున్న ఒక్క నిమిషం కూర్చున్నారు. మనకంత వరకు అమృతమైనటువంటి ప్రవచనాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కొట్టుచేసినటువంటి సామాజిక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక 4-5 మంది భక్త ప్రతినిధులను ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి వారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ప్రధానంగా బిఎస్ స్వామిరాజులు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అడ్వైజర్ ఉన్నటువంటి బిఎస్ స్వామిరాజు గారు అత్యంత మేధావి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత విద్యుత్ పథకానికి రూపకల్పన చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి శ్రీ బిఎస్ స్వామిరాజు గారు, మన కుమార్ గారు గురువుని ఆఖ్యంగా పిలిచే అత్యంత
సన్నిహితులు మండబాబు గారు తొక్కిసలాట అవుతుంది ముసలి మాకు స్థలం కూడా ఉంది కాసేపు సహకరించారు సూర్యుడు. చెప్పండి అందరూ కూడా. చిరజీవులైనటువంటి మా అందరినీ కూడా నువ్వు రక్షించు అని చెప్పి క్షేత్రంలో ప్రసిద్ధిగాంచి నువ్వు పూర్ణదత్త స్వామిగా ప్రసిద్ధిగాంచి నువ్వు లోకానికి క్షేమాన్ని కోరుతూ కాలకాలానికి పాడి పంటలు అంటే వర్షాలు కురిపిస్తూ జయ గురుదత్తాన్ని కావలసినటువంటి క్షేత్రాన్ని ఇక్కడ నువ్వు నిరూపణ చేసుకుంటున్నావు. పక్కలోనే ఉంది తెప్పోత్సవం కూడా అని చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ నువ్వు సృష్టి చేసుకున్నావు. నా భక్తులకి, దత్త భక్తులకి, ఇక్కడ ఉండేటువంటి అన్న కృష్ణ భక్తులకి, శివభక్తులకి, బ్రహ్మ భక్తులకి, గురు భక్తులకి కూడా నువ్వు భక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. దత్తాత్రేయ స్వామి గారికి జయము జయము, జయము జయము. బాగా చూసుకోండి, ఇక్కడ పరిస్థితి విధానాన్ని బాగా చూసుకోండి. ఇప్పుడు స్వామి గారు కిందకు వస్తున్నారు. దారి అందరూ దారి వదలండి. రే